సమీపింపరాని తేజస్సులో వసిస్తూ మనల్ని ఎప్పుడూ కాచి కాపాడుతున్న మన తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. క్రీస్తు ప్రభునందు పరిశుద్ధపరచబడి జతపరచబడిన నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క దినమందు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ఆయన యొక్క కృపచేత మాత్రమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవాన్ని బట్టి మనం ఎప్పుడూ ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరిచే వారంగా ఉండాలి. అదే రీతిగా ఆయనకు మనం దగ్గరవడానికి ప్రతిరోజు దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ పరిశీలన చేస్తూ ప్రకటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. అందులో భాగంగానే ఈ సమయమందు మనం ఈ రీతిగా కూడుకున్నాం. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి ప్రతి శనివారం మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇగ్నిట్ రేడియో ప్రోగ్రాం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ఇగ్నిట్ వారికి మనం అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేయాలి. అయితే మనం ఈ సంవత్సరంలో ఆలోచన చేసినట్లుగానే సంఘమును గూర్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మొదటి పాఠంగా సంఘం అనగానేమి అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. రెండవ పాఠంగా సంఘ సంకల్పము ఏమిటి అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. మూడవ పాఠంగా సంఘ ప్రవచనములు అనేటువంటి విషయాన్ని గడిచిన వారంలో నేర్చుకున్నాం. ఆ యొక్క పాఠాన్ని మీకు ఒక 2 నిమిషాలు గుర్తు చేసి ఆ తర్వాత ఈ దినంపు మన యొక్క సంఘ సిద్ధపాటు పాటలోనికి వెళ్దాం. సంఘ ప్రవచనములు అనేటువంటి ఆ యొక్క పాఠంలో మనం గడిచిన వారం ఆలోచన చేసింది ఏంటంటే, పరలోకమందున్నటువంటి దేవుడు సంఘమును స్థాపించాలి అని ఆయన ప్రణాళిక కలిగి దాని నిమిత్తమై ఈ యొక్క లోకాన్ని సమస్తాన్ని సిద్ధపాటు చేసి ఆ తరువాత మనుషుల ద్వారా భూమిని నిండిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో సమస్తాన్ని జరిగించాడు. ఆ రీతిగా జరిగిస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమంలో మనుషులను తయారు చేసి భూమి నిండిస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో సంఘమును కూర్చున్నటువంటి విషయాలని అప్పుడున్నటువంటి వారికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో సంఘము నేను స్థాపించపోతాను అని అనేక కాలాల్లో అనేక సమయాలలో అనేక మంది మనుష్యులని ఇన్వాల్వ్ చేస్తూ జరగబోయేటువంటి విషయాలని ముందుగానే ప్రకటించారు దేవుడు. దానినే మనం ఏమన్నామంటే, జరగబోయేటువంటి విషయాన్ని ముందుగా దేవుడు తెలియజేసేటువంటి దాన్ని ప్రవచనం అన్నాం. ఎవరి ద్వారా తెలియజేస్తుంటే ఒక ప్రవక్త ద్వారా ఒక మనిషిని ఎన్నుకొని చేస్తాడు. అయితే అది దాదాపుగా 4000 సంవత్సరాలు మర్మంగా ఉండిందని, ఆ తర్వాత ప్రభువారు వచ్చిన తర్వాత అది నెరవేర్చబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రారంభం నుంచి అనేక మంది క్రీస్తు ప్రభువారి కొరకు, అంటే మెస్సయ్య కొరకు, ఆయన స్థాపించబోయేటువంటి రాజ్య స్థాపన కొరకు ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, దేవుని యొక్క రాజ్యపు వారసులు అవ్వాలి. ఈ విషయాల గురించి మనం గడిచిన వారం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క సంఘమును
స్థాపించడానికి క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సంఘమును కూర్చున్నటువంటి విషయాల్ని దేవాది దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించారు. ఆ యొక్క సంఘ స్థాపకను కూర్చున్నటువంటి ప్రవచనాలని మనం ఫస్ట్ పాయింట్గా ఆలోచన చేస్తాం. ఏంటంటే క్రీస్తు ప్రభువు లేకుండా సంఘం ఏర్పడదని, క్రీస్తు ప్రభువు లేకుండా అబ్రహాము సంతానం వర్ధిలదని, క్రీస్తు ప్రభువే సంఘమును కట్టువాడని, క్రీస్తు ప్రభు వారే రాజ్యాన్ని స్థాపించువారనేటువంటి విషయాన్ని మొదటి పాయింట్లో ఆలోచన చేసాం. రెండవ పాయింట్లో సంఘమును స్థాపించబోయేటువంటి సమయాన్ని కూర్చున్నటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అది ఎప్పుడంటే అంత్య దినాలలో క్రీస్తు మరణము పొందిన తరువాత రోమారాజుల కాలంలో సంఘము స్థాపించబడుతుంది అనేటువంటి ప్రవచనాల్ని రెండో పాయింట్గా చూసాం. మూడో పాయింట్గా సంఘమును స్థాపించబోయేటువంటి స్థలమును కూర్చున్నటువంటి ప్రవచనాలు. ఎక్కడ స్థాపించబడుతుంది సంఘం అంటే యెరూషలేములో, సియోనులో సంఘము స్థాపించబడుతుంది అనేటువంటి ఆ యొక్క విషయాల్ని మూడో పాయింట్గా చూసాం. నాలుగో పాయింట్గా సంఘమునకు ఏ పేరు పెట్టాలని దేవాది దేవుడు నిర్ణయించాడో ఆ యొక్క పేరును కూర్చున్నటువంటి ప్రవచనాలు మనం చూసాం. అది ఏం పేరు అంటే క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించబోతున్నాడు కాబట్టి దానికి క్రీస్తు సంఘం అని పేరు పెడతారు అనేటువంటి ప్రవచనాలు ఉన్నాయి అనే విషయాన్ని చూసాం. అది మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి విషయం ఎప్పుడో నెరవేరిపోయింది అని మనం అందరం మన యొక్క దృష్టిలో ఉంచుకోవాలి. మనము మొదటగా జరిగినటువంటి విషయాలు చూస్తున్నాం కాబట్టి వాటి కూర్చుంటే ప్రవచనాలు ఆలోచన చేస్తున్నాం. తర్వాత పాయింట్ సంఘ పరిపాలకులు కూర్చున్నటువంటి ప్రవచనాలు. సంఘము అనేది ఉందంటే సంఘము పరలోక రాజ్యానికి ప్రతిబింబమైతే, సంఘము రాజ్యమైతే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక పరిపాలకుడు ఉంటాడు కాబట్టి ఆయనను కూర్చున్నటువంటి ప్రవచనాలు మనం ఆలోచన చేసాం. ఆ యొక్క పరిపాలకుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత సంఘము యొక్క స్వభావం ఏమిటి? సంఘము స్థాపించబడుతుందంటే దాని యొక్క స్వభావం ఏమై ఉన్నది మెయిన్గా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఏంటి అదంటే సంఘము సాతానుపై విజయం సాధించేదిగా ఉంటుంది. సంఘము స్త్రీ సంతానమై ఉంటుంది. క్రైస్తవులు సాతానుతో పోరాడేవారుగా ఉంటారు. సమస్త వంశములు సంఘములో ఆశీర్వదింపబడతారు. సంఘములోనికి సభ్యులు గొప్ప జనముగా వస్తారు. ఇంకా ఇది నిత్యమైనదిగా ఉంటుంది. ఇది అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. దీని ద్వారా కొత్త చట్టం అమల్లోనికి వస్తుంది. మనుషులందరూ ఈనాడు ఆలోచన చేసినట్టుగా ఇది భౌతికమైనటువంటిది కాదు. ఇది గొప్ప రాజ్యము. ఈ లోకంలో ఉన్న అన్ని రాజ్యాలని ఎదిరించేదిగా ఉంటుంది. ఎవరైతే వారంతటా వారే ఒప్పుకొని సంఘము కావాలి, దేవుని రాజ్యము కావాలని వస్తారో వారికి మాత్రం ఇందులో ప్రవేశం ఉంటుంది. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము అనేటువంటి విషయాలను కూడా మనం గడిచిన వారం ఆలోచన చేసాం. ఆ తర్వాత ప్రవచనాలు కూర్చున్నటువంటి లెసన్ మనం కంప్లీట్ చేసుకున్నాం గడిచిన వారం. ఈ వారంలో మనం ఆలోచన చేయాలనుకున్నటువంటిది ఏంటంటే సంఘము యొక్క సిద్ధపాటును కూర్చున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలని ముందుగా నిర్ణయించుకున్నాం. ఆ యొక్క విషయాన్ని కూడా మనం ఈ సమయమందు తెలుసుకున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘము యొక్క సిద్ధపాటు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు జనరల్గా ఏదైనా మనం ఒక ఉద్యోగం కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఒక వ్యాపారం కావచ్చు, ఏదైనా ప్రారంభించాలి అంటే దానికి సంబంధించి ఒక ప్రణాళికను రచించి అది ఏ రీతిగా జరిగించాలి, ఎవరి ద్వారా జరిగించాలి, అది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా అనేక మంది దాని గురించి తెలియచేయాలి, ఎలా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎవరెవరిని పెట్టి డెవలప్ చేసుకోవాలి, ఎలా జరిగితే బిజినెస్ డెవలప్ అవుతుంది, ఈ విషయాలన్నిటినీ మనం ఏం చేస్తామంటే ముందుగా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ యొక్క జనరేషన్ బట్టి నేను మాట్లాడుతున్నానండి. ప్లాన్ చేసుకొని
మనం బిజినెస్ ఈ విధంగా చేస్తే డెవలప్ అవుతుంది, ఉద్యోగం ఈ విధంగా చేస్తే మనం మంచి ప్రమోషన్ తెచ్చుకుంటాం, ఇదిగో వీళ్ళ ద్వారా జరిగించాలి అనేటువంటి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ జరిగించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క సిద్ధపాటే ఆ యొక్క బిజినెస్ డెవలప్ అవ్వడానికి, లేక నీ యొక్క ఉద్యోగంలో నువ్వు మంచి స్టేజ్కి వెళ్ళడానికి కారణమవుతుంది. ఒక లోకములో ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం గూర్చే మనం ఈ రీతిగా ఆలోచన చేస్తే, పరలోకం అందునటువంటి దేవాది దేవుడు సర్వ మానవాళి కొరకు, మానవాళి రక్షణ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంఘానికి కూర్చున్నటువంటి సిద్ధపాటు అంత ఈజీగా ఉంటుందని మనం ఆలోచన చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదండి. ఎందుకంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే దీనిని ప్రణాళికను రచించారు దేవుడు. ఆయన రచించినటువంటి ఆ యొక్క ప్రణాళికను ఈ యొక్క లోకములో దేవుడు జరిగించడానికి కొద్దిమంది మనుషులను ఎన్నుకున్నాడు. ఆ యొక్క మనుషులను ఎన్నుకొని వారి ద్వారా సంఘము యొక్క సిద్ధపాటుని జరిగించడం ఈ యొక్క లోకంలో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. ఇప్పుడు ఆ యొక్క సంఘ సిద్ధపాటును ఎవరు జరిగించారు అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు దాని కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. ఎవరు ఆ యొక్క వ్యక్తి? దేవుని యొక్క రాజ్యాన్ని సిద్ధపాటు చేయడానికి దేవుని ద్వారా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం నేను 17వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. మరొక వచనం చదువుతాను చూడండి. దానిపైన అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఇక్కడ మనం చదవబడినటువంటి యొక్క లోకాసు వార్తలో జకర్యా, ఎలిజబెత్ గారిని కూర్చున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారికి దేవుడు అనుగ్రహించబోయేటువంటి ఆ యొక్క కుమారుడు కూర్చున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త మనం 3వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి 1వ వచనం నుంచి దాదాపు 7వ వచనం వరకు చదువుకుంటూ వచ్చిన, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుంటూ వచ్చిన, ఇప్పుడు మనం చదివినటువంటి లోకా సువార్త 1వ అధ్యాయంలో కానివ్వండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కానివ్వండి, ఈ యొక్క 4 పుస్తకాల్లో ఉన్నటువంటి మొదటి అధ్యాయాల్లో ఈ యొక్క విషయాల్ని మనం చదువుకుంటూ వస్తే ఒక్కొక్కటిగా ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, జకర్యా, ఎలిజబెతు వీరి ద్వారా దేవుడు ఒక కుమారుడిని ఈ యొక్క లోకంలోనికి పంపించబోతున్నాడు. అతని పేరు యోహాను. ఈయనను బాప్తిస్మమిచ్చు యోహాను అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచన చేస్తున్నామంటే, సంఘమును సిద్ధపాటు చేయడానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక సాధనము, ఆయనే యోహాను. ఇది మనకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఈ యొక్క వచనం చదివి మనం దీనిని బట్టే మనం ఒక నిర్ణయానికి వచ్చేద్దామా?
అంటే ఇది మనం ఆ రీతిగా అంత సింపుల్గా ఆలోచన చేయకూడదు ప్రేమైనటువంటి వారలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు చెప్పుంటేనే మనము అది కరెక్ట్ అని ఆలోచన చేయాలి. వారు చెప్పకుండా మనం ఆలోచన చేయకూడదు. కాబట్టి ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకొని ఇది నిజమా కాదని ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గారు రాసినటువంటి ఆ యొక్క పుస్తకంలో 40వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. 3వ వచనం చదువుతాను చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. మనము ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క 40వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే మనకు క్లియర్గా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఆయన ప్రవచిస్తున్నారు యెషయా గారు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచడానికి. ఇదండి ప్రవచనం. యెషయా గారి ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము ఇది. దీని యొక్క నెరవేర్పు మనకు క్రొత్త నిబంధనలో జరిగింది. దీనిని బట్టే యెహోవా దేవుడు సంఘమును సిద్ధపాటు చేయడానికి యోహాను గారిని ఎన్నుకున్నారనేటువంటి విషయము మనకు ఈ యొక్క ప్రవచనం ద్వారా అర్థమవుతుంది. మరి యొక్క ప్రవచనాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ఎందుకంటే ఇంకొక ప్రవచనం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రవచనాన్ని మనం చదువుకొని మనం పాఠంలో మనం ముందుకు వెళ్దాం. మరొక ప్రవచనం ఎక్కడంటే మలాకి గారి ద్వారా చెప్పబడినటువంటి మరొక ప్రవచనం 3వ అధ్యాయం నేను 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత మరొక వచనం చదువుతాం చూడండి. దీంట్లోనే 4వ అధ్యాయంలో 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యుద్ధకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను చెప్పేది మీరు వింటున్నారని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము చదువుకునే లేదా నేర్చుకునేటువంటి ఈ యొక్క విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేవని మనం పరిశీలన చేసి కరెక్ట్గా ముందుకు వెళితేనే మనకు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుస్తుంది. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మొదటగా యెషయా గారి ద్వారా 40వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఒక ప్రవచనం ఉంది. అదే రీతిగా మలాకి గారి ద్వారా చెప్పినటువంటి మరొక ప్రవచనం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఇవి 2 ప్రవచనాలు ఉన్నాయి. ఈ 2 ప్రవచనాల యొక్క నెరవేర్పులు క్రొత్త నిబంధనలో జరిగాయి. వాటిని బట్టి దేవుని యొక్క సంఘాన్ని ఈ యొక్క లోకములో సిద్ధపాటు చేయడానికి యోహాను గారు ఎన్నుకోబడ్డారు అనేటువంటి విషయాన్ని మనము క్లారిటీగా కరెక్ట్ అని తెలుసుకోవడం జరుగుతుంది. నేను చెప్తున్నాను చూడండి నెరవేర్పు ఎలా ఉందో. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుతాను చూడండి 1వ వచనం నుంచి.
ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేక వేయనొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిశీలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పేవాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనాను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చెప్పబడినటువంటి యెషయా గారి ద్వారా ఆ యొక్క ప్రవచనం మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకుంటూ వస్తే నెరవేర్పు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, నేను మీకు అది వివరంగా చెప్తాను. ప్రవచనం యెషయాలో ఎలా ఉందంటే, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. దాని నెరవేర్పు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, బాప్తిస్మమిచ్చు యోహాను, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అక్కడ అడవిలో ఒకడు ప్రకటిస్తాడు అని ప్రవచనం ఉంది. దానికి నెరవేర్పుగా మత్తయి సువార్త 1వ వచనంలో 3వ అధ్యాయం 1వ వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను గారు అడవిలో ప్రకటించుచున్నట్లుగా ఉంది. అది నెరవేర్పు. ఈ యొక్క ప్రవచనం మరొక విషయం, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని యెషయా ప్రవచనంలో ఉంది. యెషయా గారి ద్వారా చెప్పినటువంటి ప్రవచనం మనం చదువుకున్న ప్రవచనంలో ఉంది. అది మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుందంటే, ప్రభువును గూర్చి చెప్పడము. అంటే ప్రభు వస్తారు, సంఘాన్ని స్థాపించబోతారు అనేటువంటి విషయాన్ని గూర్చి క్లియర్గా చెప్పడమే ఆ యొక్క ప్రవచనం యొక్క ఉద్దేశం. మూడవదిగా ఆ యొక్క ప్రవచనంలో వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అని అందులో ఉంది. అది ఈ యొక్క మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే సంఘమును గూర్చి చెప్పడం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, చెప్పబడినటువంటి యొక్క ప్రవచనంలో అడవిలో ప్రకటించేది, దేవునికి మార్గం సిద్ధపాటు చేసేది, వంకరగా ఉన్న వాటిని చక్కగా చేసేది, ఇవన్నీ జరిగించేది ఎవరి ద్వారా అంటే బాప్తిస్మమిచ్చు యోహాను గారి ద్వారా మాత్రమే దేవాది దేవుడు జరిగించాడు. ఆ తర్వాత ఇంకొక ప్రవచనం మనం చదువుకున్నాం కదా, మలాకి గ్రంథం నుంచి. ఆయన ఆ యొక్క ప్రవక్త ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనంలో మనం చదువుకుంటే, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు నా దూతను పంపుచున్నాను, 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత దాని యొక్క నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే, ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చదివితే 11వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతాను చూడండి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. ఇదండి ప్రవచనం నెరవేర్పు. ముందుగా మార్గం సిద్ధపరచడానికి దూతను పంపుతున్నానంటే ఆ యొక్క దూత యోహాను గారు. నేను ఏలియాను పంపుతున్నాను అని మలాకిలో ఉంది. ఏలియాను పంపుతున్నానంటే అక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి ఏలియా గారు క్రొత్త నిబంధనలో వస్తారు అని ఆ యొక్క ప్రవచన ఉద్దేశం కాదు. ఏలియా వంటి స్వభావము కలిగినటువంటి యోహాను గారిని కూర్చున్నటువంటిదే ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు. నేను దాన్ని కూడా మీకు చదువుతాను చూడండి. 11వ అధ్యాయంలో 14వ వచనం.
ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ దినాల్లో అనేక మంది మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్న వాటితో లేని వాటి ప్లేసుల్లో కొత్తవి పెట్టి వాక్యాన్ని చెరిపివేస్తున్నారు. అనేక మంది ఆ రీతిగా చేస్తున్నారు. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా అది మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత దానిని వ్రాయించాడు అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. కానీ ఈ దినాల్లో అనేక మంది ఇక్కడ ఏలియా మళ్ళీ వస్తాడు, ఏలియా మళ్ళీ పుడతాడు, ఏలియా గారు మళ్ళీ దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తారని వక్రీకరించి దేవుని యొక్క వాక్యాన్ని మార్చేసి వారికి అనుకూలమైనటువంటి బోధన చేస్తున్నారు. కానీ ఇక్కడ గ్రంథం మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. ఏలియా వంటి స్వభావము కలిగినటువంటి యోహాను గారిని గూర్చి అక్కడ చెప్పింది. ఏలియా గారు మరలా వస్తారు అనేటువంటి విషయం కాదు. ఆ తర్వాత అందులో మూడవదిగా తండ్రుల తట్టు పిల్లలు, పిల్లల తట్టు తండ్రులు త్రిప్పుదును అన్నారు. అంటే అది సంఘమును కూర్చున్నటువంటి నెరవేర్పు. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ యొక్క విషయాన్ని కూడా ఉంటుంది. చదువుతాను చూడండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయాత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇదండి తండ్రుల తట్టు పిల్లలు, పిల్లల తట్టు తండ్రులు తిప్పును అనేటువంటి మలాకీ గారి ద్వారా చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకున్నాం. చెప్పబడినటువంటి 2 ప్రవచనాలని మనం ఆలోచన చేస్తే యెషయా గారి ద్వారా, మలాకీ గారి ద్వారా చెప్పబడినటువంటి 2 ప్రవచనాలను బట్టి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా సంఘమును సిద్ధపాటు చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు, ఎవరిని నియమించారు, ఎవరిని పంపించారు, ఎవరి ద్వారా సిద్ధపాటు చేశారంటే ఆయన యోహాను గారు. ఇది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. యోహాను గారు మాత్రమే సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు చేయడం జరిగింది. అయితే ఆయన ఏమేం చెప్పి సంఘమును గూర్చి సిద్ధపాటు చేశాడు అనేటువంటి విషయాలను కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకొని ముందుకు వెళ్దాం. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇక్కడ చెప్తున్న సందర్భాల్లో మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి పాయింట్ని నోట్ చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రతి పాయింట్ని నోట్ చేసుకుంటే నేను చెప్పేది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయడానికి అవకాశము ఉంటుంది, పరిశీలన చేయడానికి అవకాశము ఉంటుంది. దీని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు కరెక్ట్గా ప్రకటించవచ్చు, కరెక్ట్గా నేర్చుకోవచ్చు. మనం ఏదైతే కరెక్ట్గా నేర్చుకుంటామో దానినే మనము అనుసరించడానికి అవకాశం ఉంటుంది. మనం నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా నేర్చుకోలేదనుకోండి, దానిని మనం ప్రకటించడానికి కానివ్వండి, పరిశీలన చేయడానికి కానివ్వండి, ఇతరులకి బోధించడానికి కానివ్వండి అవకాశం ఉండదు. ఏ విషయాలు చెప్తూ సిద్ధపాటు చేశారో అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. యోహాను గారు మొదటిగా మనం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏమి సిద్ధపాటు చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసి ఒకటొకటి పరిశీలన చేద్దాం.
బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు సంఘమును గూర్చి, క్రీస్తు ప్రభువును గూర్చి ఏమని ప్రకటిస్తూ ఆయన సిద్ధపాటు చేసేటువంటి విషయాన్ని మనం ఈ సమయం ముందు ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అందులో మొదటగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికని నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ యోహాను గారు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు నేనైతే వచ్చాను కానీ నా వెనక వచ్చేటువంటి అతను నాకంటే శక్తిమంతుడు. ఎవరు? నాకంటే శక్తిమంతుడు. నన్ను దేవుడు పంపించాడు సిద్ధపాటు కొరకై, అయితే నా వెనక వచ్చినటువంటి అతను నాకంటే శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ బోధించాడు మన యోహాను గారు. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం నుంచి 34 వరకు మనం చదువుకుంటూ పోతే, యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఆయన ఆ యొక్క సిద్ధపాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క లోక పాపాలను మోసేటువంటి శక్తి మనుషులైనటువంటి ఎవరికీ లేదు. లేదా దేవుడు ఈ యొక్క లోకంలోనికి పంపించి ఎన్నుకున్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, రాజులు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, ప్రముఖమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, ఈ ఎవ్వరికి కూడా లోక పాపాలను మోసుకొని పోయేటువంటి ఆ యొక్క శక్తి లేదు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఆ యొక్క శక్తి ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని ప్రకటిస్తూ అక్కడ యోహాను గారు సిద్ధపాటును కూర్చున్నటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1:32లో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు. ఎవరంటండి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడని ప్రకటిస్తూ సిద్ధపాటు చేయడం జరిగింది. దేవుని కుమారుడు అనేటువంటి వ్యక్తులు ఇంకెవరన్నా ఉన్నారు ఈ యొక్క లోకములు అంటే, నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని చేత పంపబడినటువంటి ఆయన మాత్రమే కుమారుడై ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తే, మనము మారు మనసు పొందితే, రక్షణలోనికి వస్తే, దేవుడు మన మీద జాలి తలచి దయ తలచి కుమారత్వాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుకుంటేనే ఆయన యొక్క కుమారత్వాన్ని, కుమార్తెలు అనేటువంటి ఆ యొక్క హక్కును మనుషులమైనటువంటి మనకు ఇస్తాడు. కానీ ఆయన కృప చూపించకుండానే, ఆయన అనుగ్రహించకుండానే ఆయనకు కుమారుడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడుగా ఉన్నాడు. అది ఆయన ఇచ్చినటువంటిది కాదు, మరొకరు ఇచ్చినటువంటిది కాదు, అది వారు స్వంతంగా వారికి ఉన్నటువంటిదే. అది వారికి మరొకరు ఇవ్వాల్సినటువంటి స్థితి కాదు. వారందరూ దేవత్వంలో ఉన్నారు కాబట్టి దేవుడు ఆ యొక్క కృపను, కుమారత్వాన్ని ప్రభు వారికి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. మనుషులైతే మనకు కావాలి, సపరేట్గా ఇవ్వాలి, కానీ ఆయనకి సపరేట్గా ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క పని లేదు అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు గ్రంథం చదువు కూడా మనకు అర్థమవుతుంది. మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తానని ప్రకటించారు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడానికి హక్కు ఉంది. మరొకరికి ఈ యొక్క హక్కు లేదనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. యోహాను సువార్త 1:33లో చూసిన, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం పరిశీలన చేసినా కూడా ఈ యొక్క రెండు విషయాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడం అంటే అది మనం అనుకుంటే అవ్వదు. అగ్నితో బాప్తిస్మం ఇవ్వడం అంటే అది మనం అనుకుంటే జరిగేది కాదు. అసలు మనుషులకు ఉన్నటువంటి ఎవరు కూడా ఆ యొక్క శక్తిని అనుగ్రహించలేరు.
యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇవ్వడానికి శక్తిమంతులు కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా ప్రకటిస్తూ యోహాను గారు మనకు సిద్ధపాటును గురించి తెలియజేస్తున్నారు. ఎక్కడ పరిశుద్ధాత్మతో బాప్తిస్మం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ తరువాత యోహాను గారు వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, వారు ప్రకటించిన తర్వాత, శిష్యులు ప్రకటించిన తర్వాత, చెదరగొట్టబడిన తర్వాత, క్రీస్తు ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత, యెరూషలేములో పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది జరిగినట్టుగా మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దానిని కూర్చి ముందుగానే ప్రకటిస్తూ సిద్ధపాటు చేస్తున్నారు యోహాను గారు. ఆ తర్వాత మనం యోహాను సువార్త 3:34లో చూస్తే, యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట దేవుని మాటలే. క్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి ప్రతి మాటలో దేవాది దేవుని మాటలు మాత్రమే. ఆయన సొంతంగా ఏది చెప్పలేదు, ఆయన సొంతంగా ఏది ఆలోచన చేయలేదు, ఆయన సొంతంగా ఏ యొక్క నిర్ణయాన్ని తీసుకోలేదు, ఆయన సొంతంగా మనకు ఏ యొక్క విషయాన్ని కూడా బోధించలేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏ యొక్క విషయాన్ని కూర్చి ప్రకటించమని తెలియజేశారో, ఏ యొక్క పనినైతే క్రీస్తు ప్రభువారికి అప్పగించారో ఆ యొక్క పనులు మాత్రమే చేసినట్లుగా క్రీస్తు ప్రభువారు కూడా మనకు తెలియజేసినటువంటి సందర్భం ఉంది. ఆయన చెప్పారు, నా దేవుడు నాకు పనిని నేను సంపూర్తి చేశాను. మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ప్రభువారు ఆయన పనిని పూర్తి చేశారు, దేవుడిచ్చారు కాబట్టి ఆ ప్రభువారు మనకు కొన్ని పనులు అప్పగించారు. దేవుడి యొక్క కృపను బట్టి వాటిని మనం జరిగించేవారు ఉండాలి. ప్రభువారు చెప్పినట్టుగా మనము కూడా ఖచ్చితంగా నేను నా పనిని సంపూర్తి చేశానని చెప్పగలిగేటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగానే మనం ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందే నేర్చుకొని ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ప్రతి మాట అది దేవుని మాట మాత్రమే. ఆయన సొంతంగా ఏ యొక్క మాటను తెలియచేయలేదు. మరొక విషయం ఏంటంటే, అందులోనే 3వ అధ్యాయం 32వ వచనంలో యోహాను సువార్తలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి సాక్ష్యమిస్తారు. వీటిని గూర్చి విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి. విన్న వాటినంటే ఆయన స్వయంగా చెప్తే విన్నటువంటి మాటలు, కన్న వాటినంటే ఆయన స్వయంగా కళతో చూసినటువంటి విషయాలు. వాటిని కూర్చి దేవాది దేవుడు ప్రభువారికి ముందుగానే తెలియజేశారు కాబట్టి ఆ యొక్క విషయాలను గూర్చి సాక్ష్యమిచ్చేటువంటి వ్యక్తిగా క్రీస్తు ప్రభువారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ యోహాను గారు మనకు చెప్తూ సంఘమును గూర్చినటువంటి సిద్ధపాటు జరిగిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యముని ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు అతనిని అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటిస్తున్నట్టుగా మనకు గ్రంథం 3:33 తెలియజేస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యాన్ని అంగీకరించాలి. క్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యం ఏంటి? ఈ యొక్క లోకానికి నేను నా తండ్రి పని నిమిత్తమై వచ్చాను, నా తండ్రి యొక్క పనిని సంపూర్తి చేశాను. ఇదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యము. ఆ తర్వాత మనం ఇంకా ఆలోచన చేస్తే, ఆయన చనిపోయి తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్ళడం కూడా ఈనాడు మనకు సాక్ష్యంగా ఉంది. దాన్నే మనం సువార్తను కూడా అంటున్నాం. ఈ యొక్క విషయాలు అన్నింటినీ ఎవరైతే అంగీకరిస్తారో వారిని పరలోకమందున్నటువంటి దేవుడు కూడా అంగీకరిస్తాడు. ప్రభువారు వేటిని ఒప్పుకున్నారో వాటిని మనం ఒప్పుకోవాలి. ప్రభువారు ఏ యొక్క పనిని జరిగించారో ఆ పనిని మనం జరిగించాలి. ప్రభువారు ఏ యొక్క విషయాల గురించి ప్రకటించారో ఆ విషయాలు మనం ప్రకటించాలి. వీటన్నిటిని మనం జరిగిస్తే ప్రభువారిని మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ప్రభువారిని ఒప్పుకున్నటువంటి ఒక కార్యక్రమం మనం ఎక్కడ చూస్తామంటే బాప్తిస్మము జరిగించేటువంటి ఆ యొక్క సందర్భంలో మనం చూస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే యొక్క మాటలు ముందు కార్యక్రమాలు ప్రభువారిని ఒప్పుకోలు అనేటువంటి ఆ యొక్క సందర్భంలో మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే
దేవుడు మనల్ని ఆయన కుమారులుగా అంగీకరిస్తారనేటువంటి విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, యోహాను గారు ప్రకటించింది, దేవుడు క్రీస్తుకి కొలత లేకుండా శక్తిని, ఆత్మని అనుగ్రహించాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి లిమిట్ అనేది లేకుండా ఆత్మను, శక్తిని అనుగ్రహించాడు. అంటే ఆయన తన యొక్క పనిని యొక్క లోకంలో జరిగించడానికి దేవాది దేవుడు క్రీస్తు ప్రభువారికి లిమిటేషన్స్ పెట్టలేదు. లిమిటేషన్స్ పెట్టలేదంటే ఆయన ఏమేమి చేయాలో, ఏ రీతిగా చేయాలో, వేటిని చేయాలో, వేటిని జరిగించాలో పూర్తిగా తెలియజేశాడు. పూర్తిగా అధికారం ఇచ్చేశాడు. సర్వ హక్కులు ప్రభువారికి దేవుని ద్వారా ఉన్నాయి. కాబట్టి కొలత అనేది లేదు, లిమిట్ అనేది లేదు. శక్తి, ఆత్మ దేవుడు ప్రభువారికి ఇచ్చేశారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ మనకు యోహాన్ గారు చెప్తూ సంఘం కూర్చుంటే సిద్ధపాటు జరిగిస్తూ ఉంటున్నారు. తరువాత మనం 3:35లో చూస్తే, దేవుడు క్రీస్తు ప్రభువారిని ప్రేమించారు కాబట్టి సమస్తము ఆయన చేతికి అప్పగించేశాడు. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు మన పిల్లల్ని మనం ప్రేమిస్తే ఆ ప్రేమించినటువంటి పిల్లలు ఏమి చేయడానికైనా మనం ఏం చేస్తామంటే వారిని మీద ఒక నమ్మకం అనేది ఉంచుతాం. ఆ యొక్క నమ్మకాన్ని దేవాది దేవుడు క్రీస్తు ప్రభు మీద ఉంచాడు. మనం ఒక డబ్బు విషయం కానివ్వండి, ఒక వ్యాపార విషయం కానివ్వండి, కుటుంబ బాధ్యతల విషయం కానివ్వండి, మరొక విషయం కానివ్వండి, ఎవరిని ఈ యొక్క లోకంలో అందరికంటే ఎక్కువగా నమ్ముతామంటే ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని మాత్రమే నమ్ముతాం. బయట వారికంటే కూడా ఎక్కువగా పిల్లల్ని నమ్ముతాం. అందుకే మన యొక్క తదనంతరం ఆస్తులు కూడా వారికి వెళ్ళడానికి అప్రూవల్గా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే అంత నమ్మకం పిల్లల మీద. సో మనం ఎలా మన పిల్లలు నమ్ముతామో ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవాది దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే దేవాది దేవుడు క్రీస్తు ప్రభువారిని ప్రేమించారు. ప్రేమించి సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించేశారు. ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దానిని జరిగించడానికి సర్వ హక్కులు, సర్వ అధికారాలు, సర్వశక్తి క్రీస్తు ప్రభువారికి దేవుడిచ్చాడు. కాబట్టి ఆయన సమస్తము చేయడానికి ప్రభువారు ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క స్థితి ఏ రీతిగా జరిగిందంటే, దేవుడు క్రీస్తు ప్రభువారిని ప్రేమించారు. మనము కూడా ఆ రీతిగా ఉండాలి. మరొక విషయాన్ని మనం ఆలోచన చేసేది ఏంటంటే, క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచేటువంటి వారందరూ నిత్య జీవము కలిగి ఉంటారు. విశ్వసింపని వారు దేవుని ఉగ్రతకి పాలవుతారు. ఈ విషయాన్ని 3వ అధ్యాయం 36వ వచనంలో కూడా మనకు గ్రంథం తెలియజేస్తున్నట్టుగా యోహాను గారు చెప్తుంటున్నారు. ఎవరైతే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులైనటువంటి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయనను రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయనను ఒప్పుకోకుండా ఎవరికి కూడా నిత్య జీవము రాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందడానికి ఒక మంచి మార్గము. ఇది మార్గదర్శకంగా దేవుడు మనం ముందుంచినట్లుగా మనం ఆలోచించవచ్చు. ఎందుకు అనంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం దేని వలన కలుగుతుంది? వినుట వలన. వినుట అది క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది, దేవుని యొక్క వాక్యం. కాబట్టి మనం ఏం వింటాం? క్రీస్తు ప్రభువును గూర్చి వింటాం. ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానాలు వింటాం. దానికి ముందు ఆయన ప్రకటించినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటలను మనం వింటాం. ఇంకా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క శక్తి, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో మనం చేయాలని, వాటన్నిటిని మనం వింటాం. ఇవన్నీ విని క్రీస్తు ప్రభువే మనకు రక్షకుడు, ఆయన ద్వారానే మనకు నిత్యజీవం వస్తుంది, ఆయన లేకుండా మనకు నిత్యజీవము రాదు అనేటువంటి విషయాన్ని మన యొక్క మనసులో మనం ముంచుకొని ముందుకు అడుగు వేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవరైతే క్రీస్తు ప్రభువుని విశ్వసించలేదో, ఎవరైతే క్రీస్తు వారు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకోలేదో
వారందరూ దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను గారు ప్రకటిస్తూ సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు చేసినట్లుగా మనకు గ్రంథం తెలియజేస్తుంది. మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి ఆయన వచ్చాడు, ఆయన అందరికీ పైగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ యోహాను గారు ప్రకటించినట్లుగా మనం 3:31 చూడొచ్చు. ఏమంటున్నాడు యోహాను గారు? పరలోకము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, దేవుని కుమారుడు ఈనాడు ఆయనకు పుట్టినరోజు చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ రీతిగా ఆలోచన చేస్తారేమో, అందుకే ఆనాడు యోహాను గారు చెప్పారేమో, ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఈ లోకంలో పుట్టేటువంటి మనిషికైతే నువ్వు పుట్టినరోజు చేస్తావు, చనిపోయిన రోజు చేస్తావు, మధ్యలో ఇంకొక రోజు చేస్తావు, నీకు నచ్చిన కార్యక్రమాలు చేసుకుంటావు. కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువారు పరలోకంలో నుంచి ఈ యొక్క లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనకు నువ్వు ఇలాంటి చేయడానికి నువ్వు సాటి కావు, నేను సాటి అయినటువంటి మనుషులం కాదు. ఈ యొక్క విషయాన్ని మనం దీన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. లోకం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. క్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారంటే మనం టక్కన సమాధానం చెప్పగలిగేటువంటిది ఏంటంటే, ఆయన పరలోకం నుంచి ఈ యొక్క లోకానికి వచ్చారు. ఆయన అందరికీ పైగా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరికి పైగా అంటండి? అందరికి పైగా. ఎందుకంటే ఆయనకు సర్వ హక్కులు, సర్వ అధికారము, సర్వశక్తి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈయన అందరికంటే పైగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేయాలి. ఈ విషయాలను కూడా చెప్తూ యోహాను గారు సంఘం కూర్చున్నటువంటి సిద్ధపాటు జరిగించడం జరిగింది. ఇంకా చాలా సంగతులు చెప్పినట్లుగా మనకు గ్రంథం చెప్తూ ఉంది. ఆయన సంఘమును గూర్చి ప్రకటిస్తూ, సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటును ప్రకటిస్తూ, ముఖ్యంగా ఆయన ఆనాడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క సిద్ధపాటులో పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటించను. ఇది మెయిన్ విషయం. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు మెయిన్ కాదంటే అవి మెయిన్ విషయాలే. ప్రతిదీ మెయినే, ప్రతిదీ ఇంపార్టెంటే. ఎందుకంటే యోహాను గారు ప్రకటించారు కాబట్టి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న యొక్క విషయం ఎక్కువ సందర్భాలు చెప్పడం జరిగింది. పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మీరు మారు మనసు పొందుడని ప్రకటిస్తూ ఉండెను. ఆనాడు ఉన్నటువంటి అనేక మంది జనాంగానికి యోహాను గారు యోదయ, గలిలయ, ఇంకా పరిసర ప్రాంతాల్లో వెళుతూ ఆయన చెప్పింది ఏంటంటే, మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తుంది. ఆ దినముల యందు బాప్తిస్మము ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళము చేయడు అని అరణ్యంలో కేక వేయని ఒక శబ్దము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది. అందరూ మారు మనసు పొందాలి. ఎవరందరంటే ఆనాడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. కొద్దిమంది పొందాలని కానీ కొద్దిమంది పొందకూడదని కాదు ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నది. ప్రతి ఒక్కరు, అందరూ అంటే ఆయన యొక్క సృష్టిలో భాగంగా ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు మారు మనసు పొందాలి అనేటువంటి విషయాన్ని గూర్చి యోహాను గారు ముఖ్యంగా ప్రకటిస్తూ సిద్ధపాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ పరలోక రాజ్యము అనేటువంటి పదానికి మనం ఆలోచన చేస్తే మనకు అందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, అది సంఘమును కూర్చున్నటువంటి మాట. పరలోక రాజ్యానికి ప్రతిబింబము సంఘము, లేదా వాటికి పర్యాయ పదాలు, నానార్థాలు అనేవి ఉంటాయి కదా. వాటిలో మనం ఆలోచన చేస్తే పరలోక రాజ్యం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, పర్యాయ పదంగా అది సంఘమును కూర్చున్నటువంటి మాట అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఆ యొక్క పేరు తెచ్చుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఆయన బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అందరికీ ఏం తెలియజేస్తూ బాప్తిస్తున్నాడంటే, మారు మనసు నిమిత్తము మరియు
పాప క్షమాపణ నిమిత్తమైనటువంటిది బాప్తిస్మము అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ తెలియజేస్తూ ఆనాడు ఆయన బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి పేరు వచ్చింది అని మనం గ్రంథం నుంచి ఆలోచన చేయొచ్చు. ఆనాడు కొద్దిమంది రక్షించబడినట్లుగా, దానివలన కొద్దిమంది తరువాత ప్రభు వారిని వెంబడించినట్లుగా కూడా మనం చూస్తాం యోహాను గారి తర్వాత. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు ఎవరు చేశారు అనేటువంటి లెసన్లో మనం యోహాను గారు సంఘమును గూర్చి సిద్ధపాటు చేసినట్లుగా మనం ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలు యెషయా గ్రంథం, మలాకీ గ్రంథాల్లో ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించారు. ఆయన అడవిలో ప్రకటిస్తూ ఉన్నాడని, యెహోవా మార్గము సిద్ధపాటు చేస్తున్నాడని, వంకరవి చక్కగా కరుకైనటివి సమముగా ఉంచబోతున్నాడని, ఆయన ఏలియా వంటి స్వభావం కలిగినటువంటి వాడని, తండ్రుల తట్టు పిల్లలను, పిల్లల తట్టు తండ్రులను తిప్పుతాడు అనేటువంటి విషయాల్ని వాళ్ళు ప్రవచిస్తే వాటి యొక్క నెరవేర్పుగా మత్తయి సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్తలో వ్రాయబడినటువంటి, యోహాను సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మనం చదువుకుంటే అది బాప్తిస్మం ఇచ్చు యోహాను గారిని గూర్చే ఆ యొక్క ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి సంఘమును గూర్చేటువంటి సిద్ధపాటు చేసినటువంటి వ్యక్తిగా మొదటగా యోహాను గారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఆయన ప్రకటించినటువంటి అనేక విషయాల్లో పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది కాబట్టి మారు మనసు పొందండి అనేటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నట్టుగా, సిద్ధపాటు చేస్తూ ఉన్నట్టుగా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అయితే యోహాను గారు ఒక్కరే కాదండి, ఆ తరువాత ఇంకా ఉన్నారు. సంఘమును గూర్చి ప్రకటిస్తూ స్థాపించబోయేటువంటి సంఘమును సిద్ధపాటు చేసినటువంటి వారు ఉన్నారు. వారిని కూర్చున్నటువంటి విషయాలు దేవుని చిత్తమైతే రేపటి వారాన మనం నేర్చుకుందాం. ఈ వారం మనం నేర్చుకున్నది ముఖ్యంగా యోహాను గారు సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు ఈ యొక్క లోకంలో చేశారు అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. రేపటి వారాన మిగతా విషయాలు నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న పరిశుద్ధులైనటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మీకు అందరికీ వందనాలండి.